నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త పద్మిని. శ్రీ గురుదత్త అక్క. ఈరోజు చాలా ముద్దుగా ట్రెడిషనల్ గా చెంపస్వరాలు, మాటీలు మాటీలు చెంపస్వరాలు అంటే వెనక్కి మాటీలు చక్కగా ఉంది. చాలా ఇష్టం. చిన్నప్పుడైతే ఎంత ఇష్టమో మాటీలు అంటే, పిచ్చి ఇష్టం. పండగలు గాని పెట్టేది కాదు మా అమ్మ. ఆడపిల్లలకి అర్థం అది. ఎందుకు ఇంత అలా రెడీ అయ్యాను అంటే, మన అద్భుతమైన యాత్రలు మీరు సంకల్పించుకున్నారు ఆల్రెడీ. దాని గురించి చెప్పేటప్పుడు మరి చాలా ఆనందం వచ్చేసి ఇంకా బ్యూటిఫుల్ గా రెడీ అయిపోవాలి అన్న థాట్ ప్రాసెస్ లో ఇలా రెడీ అయిపోయాను అనమాట. మాఘమాసం యాత్రలు. మాఘమాసం అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాసం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎన్ని పుణ్యతిథులు వస్తాయి, రథ సప్తమి, భీష్మ ఏకాదశి, తర్వాత మాఘ పూర్ణిమ, అసలు చెప్పుకుంటూ పోతే అన్ని రోజులు కూడా రోజు ఒక శుభదినం మాఘమాసంలో. ఎవ్రీడే ఒక బిజీ డే. డెఫినెట్లీ మన ఇట్లా పూజలు పునస్కారాలు ఆధ్యాత్మికం వైపు ఉంటే డెఫినెట్ గా బిజీ డే, చాలా బిజీ డే. మాఘమాసంతోనే నాకు దత్తుడితో జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా ఆగకుండా అంచెలంచెలుగా తీసుకెళ్లిపోతున్నాడు స్వామి శ్రీపాదుడు. అయితే మాఘమాసం మరి వచ్చేస్తోంది కాబట్టి ఏంటి మనం ఏం యాత్రలు చేయబోతున్నాం ఈసారి అనేది ఒకసారి చెప్తాం అక్క. మాఘమాసం అనేది చాలా విశేషమైన మాసము. ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటాము. ముఖ్యమైంది గంగా స్నానము, నదీ స్నానము, దైవారాధన, మంత్ర జపము, అలాగే స్పిరిచువల్ గా ముందుకెళ్లాలనుకునే వాళ్ళకి చాలా చక్కటి మాసం మాఘమాసం అని చెప్పొచ్చు. ప్రతిరోజు ఓ విశేషమైన రోజు మాఘమాసంలో. ఇక శివకేశవులు ఇద్దరికి కూడా పూజిస్తే చాలా మంచిది మాఘమాసంలో. విశేషంగా సూర్య భగవానుడికి, మెయిన్ సూర్య భగవానుడు. ఇంకా మనకి ప్రత్యక్షంగా కనిపించే గ్రహాల్లో సూర్యుడు ముఖ్యమైన వాడు, తర్వాత చంద్రుడు కదా. సూర్యుడికి మాత్రం మాఘమాసం అంతా విశేషంగా పూజలు జరిపిస్తూ ఉంటాము. అలాగే అందుకే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి చెప్తూ ఉంటారు. అవును. అలాగే తీర్థయాత్రలు కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మనం మాఘమాసంలో మన వాళ్ళందరికీ, మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ భక్తులందరికీ కూడా ఆ ఉద్దేశంతో చక్కగా కుబేర స్థలం అంటావు కదా నువ్వు, కుబేర స్థానం అయినటువంటి మహారాష్ట్రకి తీసుకెళ్లిపోయి అక్కడ వాళ్ళకి లక్ష్మీ అమ్మవారు ముందు. కుబేర స్థానం అంటే ధనవర్షం కురిపించేది ఎవరు? అమ్మవారు. అష్టాదశ పీఠాల్లో శక్తివంతమైన పీఠము కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి. అలాగే నర్సోబావాడికి కూడా వెళ్తామా? దత్త క్షేత్రమైన నర్సోబావాడి. కొల్హాపూర్ అంటే దత్త మందిరము, అమ్మవారు రెండు, అయ్యవారు అమ్మవారు రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇద్దరు ఉంటారు. ఎందుకంటే అక్కడ రోజు స్వామి అమ్మవారిని చూసుకుంటూ అక్కడే ఉంటారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి భిక్ష స్వీకరిస్తారు కొల్హాపూర్ లో. అందుకే అసలు ఆ మందిరం పేరే దత్తభిక్ష మందిరం అంట. అవునా? దత్తభిక్ష మందిరం. నరసోబావాడిలోనేమో నృసింహ సరస్వతి 12 సంవత్సరాలు తపస్సు చేశారు, చాలా సంవత్సరాలు. అక్కడ విశేషం ఏమిటి అని అంటే పంచగంగలు ఉంటాయి. గంగా నదిలో స్నానం చేసిన ఫలితము పంచగంగల్లో ఉంటాయి. అక్కడ శివ, సరస్వతి, బద్రి, ఇవన్నీ కుంభి, ఇవన్నీ నదులు కూడా ఉన్నాయి. పంచగంగలు అక్కడే ఉన్నాయి. ఆ పంచగంగలు కూడా మనం చేస్తాం. అసలు స్వామి అక్కడ ఎందుకున్నారంటే పంచగంగలు ఉన్నాయి కాబట్టి స్వామి అక్కడ ఉన్నారు. అద్భుతం. ఆ 12 సంవత్సరాలు కూడా. ఇక విశేషమైన మనోహర పాదుకులను అక్కడ ప్రతిష్ఠించారు స్వామివారు. నృసింహ సరస్వతి. నృసింహ సరస్వతి ఎవరు? శ్రీపాద వల్లభుడు రెండో అవతారమే నృసింహ సరస్వతి. ఆయనే చెప్పారు, నేను అంతర్ధానమై మళ్ళీ నేను నృసింహ సరస్వతిగా వస్తాను అంటే. శ్రీపాద వల్లభుడే ఆయన. మొత్తం దత్త పరంపరే. కాకపోతే వాళ్ళ తాతగారి రూపంలో వస్తా అన్నారు, వచ్చారు. కరంజాలో జన్మించారు, ఇక్కడ ధ్యానం చేశారు. ఇక్కడ కూడా భక్తులందరూ కోరికలు తీర్చారు. అక్కడ కూడా ఎవరికైతే మానసిక సమస్యలు ఉంటాయో, డిప్రెషన్, స్ట్రెస్, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా, ఇంకా అంటే లైఫ్ లో ఏమీ తెలియని అంధకారంలో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడికి ఎక్కువ దత్తక్షేత్రానికి వెళ్తూ ఉంటారు నర్సోబావాడిలో. ఎట్లా గానగాపురంలో వస్తూ ఉంటారు కదా, అలాగే నిద్రలు చేస్తూ ఉంటారు. అలాగే నిద్రలు చేస్తారు. అలాగే వాళ్ళకి దెయ్యాలు, ఇంకా ఇతర నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న భూత ప్రేత పిశాచ దెయ్యాలు, ఇంకా యాన్సెస్టర్స్ దోషాలు ఇలా ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. మెంటలీ పర్వర్టెడ్ వాళ్ళు, బైపోలర్ వాళ్ళు, మూడ్ స్వింగ్స్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రకరకాల పేర్లు మనం పెడుతున్నాం ఆ మానసిక వ్యాధులకు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ దత్తక్షేత్రాలకు తీసుకెళ్తే వాళ్ళు చక్కగా నయం అవుతారు. అలాగే యాక్సిడెంట్స్ జరిగే వాళ్ళకి,
రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి పాపం కొంతమందికి, ఎందుకో తెలియదు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి క్షేత్రాలకు తీసుకెళ్తే వెంటనే నయమవుతుంది. మనము ఈ మాఘమాసంలో అమ్మవారి అనుగ్రహము పూర్తిగా లక్ష్మీ కటాక్షం కోసము, అలాగే అనగాస్వామి అయ్యవారి అనుగ్రహం కోసము ఆయన్ని పట్టుకుంటే ఆయన ఏం చెప్పారంటే 27 నక్షత్రాలు ఉంటాయి. ఏ నక్షత్రాలకైనా ఎటువంటి గ్రహ బాధలు వచ్చినా కూడా ఏం చేయాలి? మంత్ర జపం చేయాలి, యాగాలు చేయాలి, హోమాలు చేయాలి, దైవనామం చేయాలి. ఇవన్నీ చేసినా కూడా మీ కర్మ తొలగకపోతే గురుపాదాలు శరణు వేడాలి అన్నారు. అలాంటి గురువు పాదాలని పట్టుకోవడానికి వెళ్తున్నాం మనం. అద్భుతం అక్క, అద్భుతం. కొల్హాపూర్ అంటేనే, ముంబై రాష్ట్రం అంటేనే అద్భుతమైనటువంటి ప్రదేశం. చాలా చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మాఘమాసం అంటే మఖా నక్షత్రానికి సంబంధించినటువంటి మాసం, అంతే కదా? మఖా నక్షత్రం, మఖా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అదే మాఘమాసం. మఖా నక్షత్రం కేతు భగవానుడిది. కేతు భగవానుడు అధిదేవత వినాయకుడు. వినాయకుడు కొలువు తీరున్నటువంటి ప్రదేశం. మనం ఈ సంవత్సరం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, ఈసారి మఖా నక్షత్రంతో కూడుకున్న కేతు అంటే అందరికీ కూడా ఈసారి ఈ సంవత్సరం మొత్తం ఆధ్యాత్మికంగా చాలా ముందుకెళ్తారు, తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు, దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారని చెప్పారు. అదే జరుగుతుంది. అంతే కదా, సిద్ధి వినాయకుడు అక్కడ కొలువు తీరి ఉన్నాడు, మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఎప్పుడు ముంబై వెళ్ళలేదు. ఒకవేళ ముంబై వెళ్ళినా కొల్హాపూర్ అమ్మవారి దర్శనం చేసుకుంది అన్నారు. శోభవాడి తెలీదు, వెళ్ళలేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మనం తీసుకెళ్లేటటువంటి యాత్రలో ఖచ్చితంగా వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. పంచగంగల మనం తీర్థ స్నానం కూడా ఖచ్చితంగా చేర్పిస్తారు. అసలు ఎంత ఫలితమో వాళ్ళకి అక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనం వర్ణిస్తే. ఇప్పుడు గాన్గాపురం వెళ్ళి ఔదంబర వృక్షము, భీమా, అమరజా నదులు ఎలా చెప్పామో అలాగా ఇక్కడ మనం బద్రి, సరస్వతి, కుంభి, శివ, ఈ పంచగంగలు అని అంటే సాక్షాత్తు కాశీ గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితము స్వామి మనకి ఇవ్వబోతున్నారు. అది కూడా మాఘమాసంలో అంటే అనంతమైన ఫలితం. నీ పాపాలన్నీ పటాపంచలైపోయే శుభదినము అని చెప్పొచ్చు. ఇంకా ఎప్పుడక్క, ఏ రోజుల్లో? ఫిబ్రవరి 19th నుంచి 21st వరకు అనుకుంటున్నాం మనం. 19th ఈవినింగ్ బయలుదేరుతాము. 19th ఈవినింగ్ బయలుదేరుతాము. 20th భీష్మ ఏకాదశి రోజు అక్కడ ఉండబోతున్నాం. అద్భుతం. ఏకాదశి రోజు అమ్మవారి దర్శనం అంటే ఇంకా అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం ఎట్ ఏ టైం అయిపోతాయి ఆ రోజు. ఎట్ ఏ టైం. భీష్మ ఏకాదశి తర్వాత మర్నాడు మళ్ళీ మనం ఆ రోజు రాత్రి అక్కడే ఉంటాం, మళ్ళీ మర్నాడు బయలుదేరి వచ్చేస్తాం. అద్భుతం. ద్వాదశి నాడు కూడా అక్కడే ఉండి ద్వాదశి నాడు మనం రిటర్న్ అయిపోతాం. యాత్రకి రాదలుచుకున్న వారు కింద కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేయండి, డీటెయిల్స్ ని అందించడం జరుగుతుంది. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అద్భుతమైనటువంటి యాత్ర మీరు చేయించబోతున్నారు. మీకు స్ఫురణకిచ్చినటువంటి స్వామికి కృతజ్ఞతల్ని తెలియజేస్తూ యాత్ర దిగ్విజయం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.